Okay, next one. We say that a group G has property A if every non-trivial homomorphism from G to any group is injective. Which of the following groups has property A? Property A ఏమి ఇచ్చాడండి? A అనేది క్లియర్ గా చదవండి. Every non-trivial homomorphism. Non-trivial homomorphism అంటే G is mapping to some group G dash. G అనేది G dash కి మ్యాప్ అవుతుంది. But G dash is not identity. Trivial అంటే identity map. Non-trivial అంటే non-identity map. From G to any group. G నుంచి ఏ గ్రూప్ కైనా మ్యాప్ అవ్వచ్చు. ఈజ్ ఇంజెక్టివ్ అన్నది. ఇక్కడ ఇంజెక్టివ్ అనే పదం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ. F is mapping from G to G dash. So implies ఏమవుతుందండి? G by some kernel of F is isomorphic to F of G. G by kernel of F is isomorphic to F of G కి మ్యాప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఒకటి ఐడెంటిఫై చేద్దాం. ఇంజెక్టివ్ అన్నాడు కాబట్టి మనకి ఏ ప్రాపర్టీ అవుతుందండి? టూ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్ x1 x2 షుడ్ హ్యావ్ టూ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్. f of x1 x2 అనేది f of x2. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ క్లియర్ గా అనాలిసిస్ చేస్తే x1 x2 అనేవి డిఫరెంట్ అయినప్పుడు f of x1 కి f of x2 కి మ్యాప్ అవుతుంది. సో ఈ గ్రూప్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటే అదనే దేనికి మ్యాప్ అవుతుందండి? ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్ కి మాత్రమే మ్యాప్ అవుతుంది. సో నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఇది నాన్ ఐడెంటిటీ ఎలిమెంట్ కే మ్యాప్ అవ్వాలి. అంటే f of x కే మ్యాప్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద కెర్నల్ ఆఫ్ f డెఫినేషన్? కెర్నల్ ఆఫ్ f అంటే ది సెట్ ఆఫ్ ఆల్ x is belongs to G so that f of x equals to ఐడెంటిటీ. సెట్ ఆఫ్ ఆల్ x belongs to G. డొమైన్ నుండి ప్రతి x అనేది ఐడెంటిటీకి మ్యాప్ అయ్యే ఎలిమెంట్స్. బట్ ఇక్కడ గ్రూప్ అనేది ఏమి ఇచ్చాడు? ఇంజెక్ట్ మ్యాప్ అనేది ఇంజెక్టివ్ మ్యాప్ అన్నాడు. సో ఇక్కడ డొమైన్ లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి? ఓన్లీ ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే తీసుకోవాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే తీసుకోవాలి. సో అంటే దీని అర్థం G by kernel of F అనేది ఐడెంటిటీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు వాట్? G dash. ఓకే, సో ఇక్కడ కెర్నల్ ఆఫ్ F అనేది ఐడెంటిటీ అవ్వాలి. ఐడెంటిటీ అవ్వాలి అంటే దాని అర్థం కెర్నల్ ఆఫ్ F అనేది ఏంటండి? G కి నార్మల్ సబ్ గ్రూప్. కెర్నల్ ఆఫ్ F అనేది G కి నార్మల్ సబ్ గ్రూప్. దట్ మీన్స్ ఓన్లీ నార్మల్ సబ్ గ్రూప్ ఈజ్ identity. Only normal subgroup G is identity. That means G doesn't have normal subgroup. Proper normal subgroup. Doesn't have proper normal subgroup. Proper normal subgroup. అంటే G లో ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ కావు. ఎందుకంటే కెర్నల్ ఆఫ్ F అనేది ఓన్లీ ఐడెంటిటీనే అవ్వాలి, అంతకు మించి అవ్వకూడదు. ఎందుకంటే ఇంజెక్టివ్ ఫంక్షన్ కాబట్టి. సో ఇచ్చిన గ్రూప్ అనేది ఏమవ్వాలండి? సింపుల్ గ్రూప్ అవ్వాలి. వాట్ షుడ్ గ్రూప్ అనేది ఏమవ్వాలి? సింపుల్ గ్రూప్. సో సింపుల్ గ్రూప్ అయితే ప్రతి ఎలిమెంట్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్ కన్నా మ్యాప్ అవుతుంది. సో ఇచ్చిన వాటిలో ఏది సింపుల్ గ్రూప్ అనేది ఐడెంటిఫై చేస్తే మనకి సొల్యూషన్ వచ్చేసినట్లే. ఓకే, నౌ లుక్ ఇన్ టు ది సొల్యూషన్ బాక్స్. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్, ద cyclic group of order 6. Cyclic group of order 6. Cyclic group of order 6 అంటే obviously it has a normal subgroups. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 3 అనేది H1 అనేది ఆర్డర్ 2 తో ఎగ్జిస్ట్ అవుతుంది, ఆర్డర్ 3 తో ఎగ్జిస్ట్ అవుతాయి, నార్మల్ సబ్ గ్రూప్స్ అవుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ గ్రూప్. S5 S3 నుంచి Sn అనేది n greater equal to 3 అయినప్పుడు అనేది నాట్ సింపుల్ బికాస్ హ్యావ్ ఏ సబ్ గ్రూప్ an అనేది ఎగ్జిస్ట్ అవుతుంది నార్మల్ సబ్ గ్రూప్ అనేది.
ఓకే, ఫర్ n greater equal to 5 an is normal, not a simple. an అనేది not a simple. For n is greater than or equal to 5 కి not a simple. So this is the only correct answer. Now look into this. A diagonal group with 10 elements అన్నారు. 10 elements అంటే is nothing but d5. d5 ఎలా ఉంటదండి? ఇక్కడ x power of I, y power of j, such that x square equals to identity equals to y power of 5 ఉంటుంది. y power of 5 ఉంటుంది కాబట్టి ఇక్కడ సైక్లిక్ గ్రూప్ అనేది 5, ఆర్డర్ ఆఫ్ 5. సో ఆర్డర్ ఆఫ్ 5 ఉంది కాబట్టి 10/5 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ఎప్పుడైనా ఇండెక్స్ వచ్చిందంటే ఈ ఆర్డర్ 5 అనే గ్రూప్ అనేది ఏమవుతుంది? నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. సో ఇక్కడ రొటేషన్ గ్రూప్ అనేది మనకి ఏమవుతుందంటే నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ఓకే, 5 టైమ్స్ రొటేషన్ చేస్తాం కదండి, ఆ గ్రూప్ అనేది ఏమవుతుంది? ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.